ఇప్పుడు మన నరేష్ సీనియర్ కాంగ్రెస్ లీడర్, సీనియర్ నేతకాని లీడర్ ఇప్పుడు మాట్లాడతారు. ఈరోజు ఎన్నికల్లో భాగంగా వచ్చేటువంటి ఈ ఎలక్షన్లో నేతకాని సామాజిక వర్గము ఏ నిర్ణయం చేసుకోవాలని చెప్పి అనేక తర్జన భర్జనల మధ్య సెక్యులర్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి మనం మద్దతు ఇవ్వాలని చెప్పి నేతకాని సేవా సమితి నిర్ణయం చేసింది. ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా సమాజానికి మేము ఒక అప్పీల్ చేస్తున్నాం. దేశభక్తి, కుహన దేశభక్తి, జాతీయవాదం పేరుతోని బీజేపీ ప్రభుత్వము, మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి దళిత, బీసీ, మైనార్టీ వర్గాల వ్యతిరేక విధానాన్ని మనం ఎండగట్టాలంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని దించవలసినటువంటి అవసరము మనకు ఎంతైనా ఉన్నది. ఇలా మన సెంటిమెంట్లకు పోతే విచక్షణ కోల్పోయి మన ఓటును గడేర్ల వారేసుకున్నట్టు చేయకుండా ఆలోచన చేసి సెక్యులర్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీని ఆదరించవలసిందిగా సమాజాన్ని మేము కోరుతున్నాం. రెండో పాయింట్ ఏంటి అంటే, గడ్డం వంశీ గారు కాక వారసునిగా గడ్డం వంశీ గారు ఇక్కడికి వచ్చిండ్రు. గడ్డం వంశీ గారికి, కాకా కుటుంబానికి ఇక్కడ సుదీర్ఘమైనటువంటి చరిత్ర, అనుబంధము ఈ పార్లమెంటు పరిధికి ఉన్నది. వాళ్ళు చేసినటువంటి సేవలు, వారిచ్చినటువంటి స్ఫూర్తి కాక అవన్నీ కూడా మా కళ్ళ ముందు కనబడుతున్నాయి. కాబట్టి రాబోయే కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉన్నది. మనకు కావాల్సినటువంటి ఏ పనులైనా కూడా చక్కగా మనం సరిదిద్దుకోవడానికి వీలవుతుందని చెప్పి సమాజం మొత్తంగా ఆలోచన చేసి ఇలా ఏకగ్రీవంగా అత్యధిక మెజారిటీతోని వంశీబాబుని గెలిపిస్తామని చెప్పి నేతకాని సామాజిక వర్గం ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా మా సామాజిక అధ్యక్షులు దుర్గం స్వామి గారిని, రామ్మూర్తి గారిని, మా పెద్దలందరినీ కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను.